పోరాట యాత్ర చేసేద్దాం, ఎవరు ఏది పెడితే తిందాం అంతే. సత్రాల్లో పడుకుందాం, లేదు రోడ్డు మీద పడుకుందాం. ఇంత పిచ్చితో వచ్చాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఒక రోజువారీ శ్రామికుడు 150 రూపాయలు నాకు పంపిస్తాడు. పోలీస్ ఆఫీసర్ చనిపోతే ఆయన మొత్తం పెన్షన్ డబ్బుని ఆయన నన్ను కలవలేకపోయారంటే అందుకని కూర్చోబెట్టి నాకు పంపించారు. దిస్ ఈజ్ హౌ వీ రన్ ద పార్టీ అపార్ట్ ఫ్రమ్ మై ఓన్ ఫండ్స్. ఇందా మనోహర్ గారు మాట్లాడుతుంటే ఒక ఫంక్షన్ చేయాలని డబ్బులు లేవు, ఇంకోటి లేవంటే అసలు ఇదివరకు ఏం డబ్బులు ఉన్నాయి? మనం ఇలా హోటల్ కాకపోతే ఇంకో చోట కలుస్తాం, రోడ్డు మీద కలుస్తాం. జనసేనకు ఆఫీస్ అవసరం లేదు. 10 మంది కలిసిన చోట జనసేన ఆఫీస్ ఉంది. డబ్బులతో పని లేదు అసలు. డబ్బులు, కాఫీలు, టీలు, గాజు గ్లాసులు తాగుతాం. అందరం 1/4 చేసుకొని తాగుతాం ఒక చాయ్. నేను డబ్బుకి సంబంధమే లేదు పాలిటిక్స్. ఇట్స్ కమిట్మెంట్. ఒక అభద్రతా భావం ఉంటుంది. మనకి ఏమవుద్ది పార్టీలోనే. నేను ఎందుకు నమ్మాను జనసేన క్రియాశీల కార్యకర్తలను కానీ, జన సైనికుల్ని కానీ, వీర మహిళలు కానీ అంటే, చావు బతుకు నీతోనే అన్నా. ఆ పిచ్చి జనసేనలో ఉంది కాబట్టి 100% స్ట్రైక్ రేట్ కొట్టాను. మీరు ఉన్నారని చెప్పి, వీళ్ళందరూ ఉన్నారని చెప్పి నేను పోరాటం చేయగలిగాను. లేదా ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? లేదంటే ఒంటరి పోరాటం చేసి చాలామంది రకరకాలుగా చనిపోయారు పోరాటాలు. నేను అట్లా చనిపోయాను. రిజల్ట్ ఓరియంటెడ్ కాదు. నేనేంటంటే, ఈ పోరాటం వెనక ఒక రిజల్ట్ చూపించకపోతే ఒక నిష్ప్రయోజనమైన ఆలోచన విధానం వచ్చేస్తుందని చెప్పి నా ఉద్దేశం.